ఇరాన్లో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. అమెరికాతో ఇరాన్ పీస్ డీల్కు ఓకే చెప్పటాన్ని నిరసిస్తూ ఇరాన్లో ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలు పెల్లుబెక్కాయి. ఇరాన్ సుప్రీం లీడర్ సహనాయకులకు వ్యతిరేకంగా మషాద్ నగరంలో నిరసనకారులు నిరసన చేపట్టారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన నిరసనకారులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికాకు ఇరాన్ లొంగిపోయిందంటూ నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఇప్పటికే అణు కార్యక్రమంపై సాంకేతిక చర్చలుంటాయని ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్లో నిరసనలు మిన్నంటాయి. అటు అమెరికా ఇరాన్ ఒప్పందం నియామకాలపై ఇజ్రాయెల్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా కావాలనే ఇరాన్ డిమాండ్లకు తలొగ్గిందంటూ ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా నిర్ణయం తమ దేశ రక్షణకు తీవ్ర ముప్పును కలుగజేస్తుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇరాన్ విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయంపై ఇజ్రాయెల్ ఇవాళ రాత్రికి ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఇవాళ రాత్రి ఇజ్రాయెల్ భద్రతా కమిటీ అత్యవసరంగా సమావేశం కానుంది. లెబనాన్లోని హెజ్బొల్లా వ్యవహారంలో ఇరాన్ జోక్యాన్ని కట్టడి చేయాల్సిందేనంటూ ఇజ్రాయెల్ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ కండిషన్స్కు అమెరికా తలొగ్గిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికాతో పీస్ డీల్పై ఇరాన్తో డీల్పై ఇజ్రాయెల్ అత్యవసర మీటింగ్ వేళ పశ్చిమాసియాలో పరిస్థితి ఎలా ఉండనుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇజ్రాయెల్ అమెరికా చెప్పినట్లే వింటుందా, లేక సొంత నిర్ణయాలతో ఇరాన్పై దాడికి దిగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.